నిరుమ సాదర నమస్కారాలు. హస్బెండ్ వైఫ్ గురించి కొన్ని మాటలు జరిగాయి ఇక్కడ. దానికి సంబంధించిన నా అనుభవం వేరు. ఇంకా నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోదలుచుకున్న యాంగిల్ కూడా వేరుగా ఉంటున్నది. నాకు నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హస్బెండ్‌తో. ఇంత టెన్షన్‌గా ఉండేదంటే పిల్లలపై కూడా చెడు ప్రభావం పడేది. నా ఆరోగ్యంపై చాలా ఉండేది. ఇక మా ఇంట్లో అందరికీ అనిపించేది ఇంత జరుగుతోంది, అది చెడు మార్గం వైపు వెళ్ళకూడదు అని. నేను వారికి ఎష్యూరెన్స్ ఇచ్చాను, ఇలా ఎప్పుడూ చేయను అని. ఎందుకంటే జీవితంలో హస్బెండ్ కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి నా జీవితంలో అలాగే తీసుకున్నాను. అందుకని మీరు నిశ్చింతగా ఉండండి. ఇక సమయం ఒకసారి ఎలా వచ్చిందంటే నేను కౌన్సిలింగ్ కూడా చేశాను. పిల్లల కోసమని, పెళ్ళిళ్ళ కోసము, ఇంకా పిల్లల ప్రాబ్లం కోసం కూడా ఏమీ జరగదు ఇక మాకు మధ్యలో అని అనిపించి విడిపోవాలని నిశ్చయించుకున్నాము. నాకనిపించింది ఇవన్నీ అన్ని బాధ్యతలు నేను ఒంటరిగానే పూర్తి చేస్తున్నాను. ఆయనతో తోడుగా ఉన్నా కూడా నేను ఒంటరిగా అన్నీ నేనే చేయగలను. ఇలాంటి కారణంగా కూడా నాకేమీ కనిపించలేదు నేను కలిసి ఉండడానికి. నేను వేరుపడ్డానికే నిశ్చయించుకున్నాను. ఆ టెన్షన్లన్నీ పోయాయి. కొన్ని ఇంకా ఉన్నాయి, కొన్ని పెండింగ్. దానికోసమని నేను మిమ్మల్ని అడగాలి. అది నా ప్రాపర్టీ అవి వేరుపడ్డాక ఆయన తీసేసుకున్నారు. తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా కూడా లేరు. కోర్టులో కూడా అన్నీ వచ్చేశాయి, కానీ ఆయన ఏమీ చేయట్లేదు, ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మరి ఇందులో ఏం చేయను నేను. ఇంకా పిల్లలు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. నువ్వంటావు వెళ్ళు, మేము రాము అని. మరి వాళ్ళంటారు ఏమీ తీసుకోవద్దు, కానీ ఆయన అంటారు ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉంచుకోవచ్చు కదా మన మధ్య. నాకు మాత్రం ఈ చాప్టరు ముగించేయాల్సి ఉంది. ఇక దీనికోసం ఏం చేయాలి నేను? ఏమంటేనమ్మా, కోర్టులో మీరు గెలిచారు, మీకు డిగ్రీ దొరికింది. మరి కోర్టు మీకు వాటానిప్పించలేదా? లేదు. ఆయన ఏమంటారంటే నేను ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నేను నిర్ణయించుకుంటాను అని. మరి ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడచ్చు. దీనికి మధ్య మేము ఎన్నోసార్లు కలిసిన ఇద్దరు మా ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ ఉండగా కూడా కలిసాము. ప్రతిసారి ఆయన మాట మార్చేస్తుంటారు. అంటారు ఓసారి ఇలా చేద్దామని, ఇంకోసారి అలా చేద్దామంటారు. కానీ కోర్టు ద్వారా అయింది కదమ్మా. ఈ మధ్య ఆ జడ్జికి ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. ఇంకోరు వస్తారులే, కానీ జడ్జిమెంట్ వచ్చింది కదా. వస్తుంది. ఈ మధ్య ఫ్రెండ్షిప్ మాట మొదలైంది. ఇలా చెయ్యి, మనం రోజు కలుద్దాము అంటూ. అది అందులో మజా లేదు. ఓసారి కోర్టు వరకు వెళ్ళాక, ఇన్నేళ్ల నుండి వేరుగా పడ్డాక కోర్టులో ఒకరి కోసం ఒకరు గొడవ పడి మళ్ళీ కలిసి ఉండడం అనేది, ఇంకా ఫ్రెండ్షిప్ ఉంచడం అనేది ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుంది అసలు? లేదు. పోనీలే, అనుకోకుండా ఒకసారి కలిస్తే మరి నా మనసులో ఏమీ లేదు. సరే గాని హలో హాయ్ అనడంలో తప్పులేదు కదా. కానీ చాలా ఎక్కువ క్లోజ్ రావాల్సిన పని లేదు. పిల్లలు పాడైపోతారు. ఆయన సిద్ధంగా లేరు. సరే అయితే ఫ్రెండ్షిప్ వల్ల అవసరమే లేదు. పూర్తిగా ఎక్కువగా క్లోజ్ ఉండాల్సిన పని లేదు. ఒకసారి విడిపోయారు అంటే ఇక మనసులోకి ఇలాంటివి పోనీయద్దు. మళ్ళీ ఫ్రెండ్షిప్లో పాతవి గుర్తొస్తే మిమ్మల్ని దెప్పి పొడుస్తారు. మీరు ఏమన్నా మీరు దెప్పి పొడొచ్చు. మళ్ళీ అదే గొడవ. విడిగిపోయాక కూడా మళ్ళీ గొడవ, మీకు సమస్యలు మళ్ళీ. అందుకే ఆయన మళ్ళీ శాంతి కావాలి కదా. అదే అయిపోయిందంటే అయిపోయింది. ఏదైనా అయితే అది వేరే విషయం. మాట్లాడడంలో ఏమీ తేడా లేదు. పర్వాలేదు, మాట్లాడినా కూడా ముందుకు వెళ్ళడానికి ఏమీ అవసరం లేదు.
మీ భాగం మీకు దొరుకుతుంది కదా, పేషెన్స్ ఉంచుకో. అది కోర్టు ద్వారానే అవుతుంది. కాస్త టైం ప్రాబ్లము ఎప్పుడు దొరుకుతుంది అని. ఎప్పుడు దొరకాలో అప్పుడే దొరుకుతుంది. అంతవరకు హాయిగా ఉండు. ఇక మేము వేరుపడ్డాక పిల్లల ప్రోగ్రెస్ కూడా బాగుంది. అందులో ఏమీ లేదు, బాధపడాల్సింది ఏమీ లేదు, తప్పు జరిగింది నా వల్ల అని. అయిపోయాక ఇప్పుడు పశ్చాత్తాపం వల్ల ఏం చేయగలం మనం? ఏది చేసినా నిర్ణయించుకుని మన జీవితంలో ఇక అలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఉండకూడదు. ఓసారి నిర్ణయం తీసుకుంటే ఏది జరిగినా మన ఫేవర్కి అయినా అన్ఫేవర్ అయినా బాధపడాల్సిన పనే ఉండదు. ఎందుకు బాధపడాలి? ఆలోచించి చేశాం కదా, ఏది చేసినా మనం మన ఫేవర్ ప్రకారమే చేశాము అని అనుకోవాలి. తెలుసుకునే చేశాము. అయితే ఏమైంది అవ్వకపోతే ప్రతిసారి మన ఫేవర్ ప్రకారమే అవుతుందా? మన డెసిషన్ ఎప్పుడూ కరెక్టే అవుతుందా? ఇలా ఏమీ అవ్వదు కదా. అప్పుడప్పుడు కష్టం కూడా వస్తుంది. మరి దాన్ని ఫేస్ చెయ్యాలి, దానికి సొల్యూషన్ తీసుకురావాలి. కానీ పశ్చాత్తాపం చెందడము, ఇలాంటి వాటికి పశ్చాత్తాపం చెందడం అవసరం లేదు. ఇంకోటేమంటే నేను అన్నీ మేనేజ్ చేయగలను. అలా నాకు ఏ మాట మీద భయం లేదు. అవమానం భయం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇన్నిటి నుండి బయటపడితే దాని నుండి బయటపడు. నాకు శక్తి కావాలి. భర్త నుండి డివోర్స్ తీసుకున్నావు, అవమానాల నుండి కూడా డివోర్స్ తీసుకో. నిజమే, చాలా అవసరం. బయట వారు వదిలించుకోవచ్చు, కానీ లోపల మాత్రం వదలలేదు. మర్యాద, క్రోధం, మోహం, లోభం, భయం ఇవన్నీ ఉన్నాయి. వీటి వెనకాల పడు. ఎప్పుడైతే అవమానం ప్రీతిగా ఉంటుందో అప్పుడు మర్యాద శత్రువుగా కనిపిస్తుంది. అప్పుడు తెలుసుకో మీరు వీటన్నిటి నుండి బయటపడ్డారు అని. ఎవరైతే మర్యాద ఇస్తే తెలుసుకో అది మిమ్మల్ని పాడు చేయడానికే అని. మనల్ని పాడు చేయడం అన్న ఎదుటివారు మన శత్రువులు వంటివారు అని. నుండి అలా శత్రువులు కాదు, కానీ మనకు నష్టం జరుగుతోంది. వారు ఏమి చేయట్లేదు, కానీ జరుగుతోంది. ఇక అవమానం ఇస్తుంది అంటే తెలుసుకో మన కోసమే. పెద్ద విటమిన్ ఇచ్చారు, దానికి సంతోషించు. మన లోపల శక్తి, ఓర్చుకునే శక్తి ఎంతో పెరుగుతుందన్నమాట. అలా ఆలోచిస్తే ఎలా అంటే అవమానిస్తే మనకి ఉపకారమే అని. కానీ వచ్చినప్పుడు కాస్త అలా లోపల నుండి జాగ్రత్తగా చేసేయి. వస్తే అవమానం వస్తే ఇబ్బంది ఉంటే వెంటనే అనడం, ఇది ఉపకారే, మంచిదే. మరి అవమానాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. దీనికి శక్తినివ్వండి. తప్పక. ప్రణామం నీరుమ. నాకు చాలా పెద్ద సమస్య ఉంది. భగవంతుడి దయ వల్ల నా వద్ద అన్నీ ఉన్నాయి. ఏది అడిగితే అది నాకు లభించింది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్, నా పెళ్లికి ముందు మేము జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళము. తర్వాత మా ఆస్తి పంపకాలు జరిగాయి. అప్పుడు మా తోటికోడలతో చాలా పెద్ద గొడవ జరిగింది. మేము 5 ఏళ్ల నుండి ఒకరినొకరు చూసుకోవట్లేదు. ఇంకా ఒక చిన్న విషయం గురించి ఇంతలా జరిగింది. నా స్వభావం అది. నన్ను అడగకుండా ఏదైనా ఎవరైనా తీసుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. నేను కూడా ఎవరిది ఎప్పుడు అడగకుండా ఏది తీసుకోను. కానీ నన్ను అడగకుండా తీసేసుకుంది. అంత పెద్ద స్వరూపం ఏర్పరిచాను. ఆమె ఎదురుకుండా వెళ్ళి చాలా తిట్టాను. ఇప్పుడు ఇందులోంచి నేను ఎలా బయటపడాలి? ఆమె వద్దకు వెళ్ళి క్షమించమని అడుగు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద స్వరూపం చేశాను. పాతవన్నీ మర్చిపో, పశ్చాత్తాపం చెందు. నేను దానికోసం చాలా పశ్చాత్తాపం చేశాను అని చిన్న చిన్న విషయాలకి అవుతూనే ఉంటాయి ఇంట్లో. ఏమి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారా లేక వేరుగా ఉన్నాం? మరి వేరుగా ఉంటే పాతవన్నీ మర్చిపో. ఏమి ఆమెని ఎప్పుడు చూసినా నాలో ప్రశ్న ఉంటుంది. నేను ఇది చెప్పాలి, ఇది చెయ్యాలి అని. నేను వారి పిల్లల్ని కూడా నేను మా ఇంట్లోకి రానివ్వను కూడా. మా అమ్మాయి అది ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. పిల్లలు ఏం చేశారు నాకు తెలుసు, కానీ ఆమె చూస్తేనే ఏదో అవుతుంది. నేనేం చేయలేను. పిల్లలు నిర్దోషులు కదా.
పువ్వులు వారిపై తమ పెద్దల కోపాన్ని, పెద్దల ద్వేషాన్ని పిల్లలపై ఎందుకు చూపిస్తారు? పిల్లలపై వద్దు. నువ్వు నిర్దోషివి. భగవంతుడి స్వరూపం ప్రేమగా ఉండు. ఇవన్నింటి నుండి తీసేయి మనలోంచి. మీరు కూడా 5 ఏళ్లయింది, వేరుగా ఉంటున్నారు. ఒకరికొకరు ఏమీ చేసుకోవట్లేదు, ఏమీ మాటలు లేవు, ఏమీ అలాంటి సంభాషణ కూడా జరగట్లేదు. దానివల్ల మీకు ఏదైనా అయింది అనడానికి మీరు పశ్చాత్తాపం చేయండి, క్షమించమని అడగండి, వెళ్ళి ఒకసారి ప్రేమగా చెప్పండి, మాట్లాడండి, సారీ అని చెప్పి చూడండి, తప్పు జరిగిందనండి. ఓసారి ధైర్యం చేసి వెళ్ళండి, చూడండి. నాకు ధైర్యం చాలట్లేదు, నాకు అహంకారం వద్దంటోంది. అహంకారాన్ని వదిలేయండి. ఎలాగా? ఇలాంటి అహంకారాన్ని పెకిరించి పారేయాలి, అదే చెయ్యాలి. అహంకారం వద్దన్నదే మనం చేయాలి. ఎంత త్వరగా అయితే అదే చెయ్యాలి. అహంకారం నోరు మూసుకునుంటున్నప్పుడు. లేదంటే దాని ప్రకారంగా ఉంటే అది చెప్పిందే చేశామంటే దానిదే సామ్రాజ్యం నడుస్తుంది, మీది చెల్లదిక. మా గ్రాండ్ మదర్-ఇన్-లా కూడా ఇదే అంటుంది. నేను 93 ఇయర్స్ ఆవిడ. మా మొత్తం వంశంలో ఇలాంటి కోడలు నేను చూడలేదు. నువ్వు నన్నీ పాడు చేస్తున్నావు. కానీ నాకు ధైర్యమే చాలట్లేదు, నాకు భయం వేస్తుంది. నేను వెళ్తే ఏమంటుంది? మీకు రావాల్సిందే కదా, నేను లేకుండా జరగలేదు కదా అనుకొని ఆమె ముసలి అత్తగారి కోసమైనా కూడా చెయ్యి. 93 ఏళ్ళు ఆవిడ. ఆవిడ మనసునెందుకు బాధ పెడుతున్నావు? కాస్త భరించడం కూడా నేర్చుకో. ఏదైనా తేడాని కూడా భరించు. లోపల బయట ఉన్నది 4 ఉపవాసాలు చేసినా, సోమవారాలు చేసినా, శ్రావణమాసం చేసినా, చాతుర్మాసం చేసినా ఇవన్నీ చేస్తారు. కానీ లోపల చేయండి. వచ్చిన ఇబ్బందుల్లో, అవమానాల్లో, అందులో లోనుండి స్థిరంగా ఉండండి, సమతగా ఉండండి. ఇతరులని నిర్దోషులుగా చూడకండి. చిన్న చిన్న మాటలు ఇంత పెద్ద స్వరూపం చేసి మేము ఇన్ని ఏళ్ల నుండి పాడు చేశాము. ముసలి అత్తగారి మాటలు చెప్తుంది, నా చావు కూడా ఉండదు అని. అలా ఎందుకు పాడు చేస్తున్నావు ఎవరినైనా? ప్రేమగా ఉండి. ఈ అహంకారం వల్ల మీకేమీ లాభం చేయదు. మీ నమ్మకం. మీరు వెడితే పాజిటివ్ చూడు. మీరు వెడితే మీ తోడికోడలు మీ ప్రేమగా మిమ్మల్ని కౌగిలించుకుంటుంది. మీ అత్తగారు ముసలి ఆవిడ చూడు, ఆమె హృదయం ఎంత సంతోషిస్తుంది. నేను అంతే చూస్తున్నాను. ఆమె అంత సంతోషిస్తే ఆమె సంతోషం కోసమే ఇదంతా చెయ్యని. అహంకారాన్ని తోసి పక్కన పడి. నేను పెద్దదాన్ని కదా, అందుకని కాస్త లోనుండి. మీరు అనుకుంటున్నారు ఇదంతా నేను పెద్దదాన్ని అని. మీ అహంకారం ఎంత నీచంగా ఉందో చూడు. పెద్ద వయసులో పెద్ద కాదు, హై థింకింగ్లో హై అనిపించుకుంటారు. మరి ఎంత లో థింకింగ్లో ఉన్నారు మీరు? పిల్లల్ని కూడా మీరు తిరస్కరిస్తున్నారు. చాలా చేస్తాను నిరుమా. వాళ్ళ అమ్మాయి మా ఇంట్లో అంటే చాలా ఇష్టము. వాళ్ళకి ఇంట్లో ఉండడమే ఇష్టం కాదు. ఆమె ఎప్పుడు తలుపుకు తట్టినా కూడా నేను అసలు ఇంట్లోకి కూడా రానివ్వను. నేను చెప్పాను, యూ షుడ్ నాట్ కమ్ టు మై హౌస్, నాట్ ఎట్ ఆల్. రాత్రి ఎంత ఏడుస్తుందంటే నేను దగ్గరికి తీసుకోను. నాకు టీవీ ప్రోగ్రాం చూసిన తర్వాత నాకు అనిపిస్తోంది నేను తప్పు చేశాను అని. నాకు ధైర్యం చాలట్లేదు ఆమెకి వెళ్ళి సారీ చెప్పడానికి. మీరు శక్తినివ్వండి, వివరించండి. నేను ఎలా వెళ్ళను అంత ధైర్యం లేదు. నాకు అవమానం అంటే భయంగా ఉంది. నేను చెప్తాను, మీకు అవమానం ఏమాత్రం కాదు. మంచి విషయాల పరిణామము బావుంటుంది. ఎప్పుడు స్వచ్ఛమైన మనసుతో పశ్చాత్తాపం చెందితే దేవుడిని శక్తినడగండి. శక్తినడిగితే నిజమైన భగవంతుడు ప్రతి విషయంలోనూ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి శక్తిని అడగండి, ప్రార్థించండి. ఇప్పటికే పశ్చాత్తాపం చేశావు కదా, అది ఎప్పుడూ మంచి పరిణామాలనే తెస్తుంది. ఈమె శత్రువు కాదు కదా, మీ వాళ్లే. నేనే ఆమెని పెళ్లి చేశాను, నేనే ఎంచుకున్నాను. మొదట్లో మేమిద్దరం చాలా బాగుండేవాళ్ళము. చిన్న విషయం తెలియలేదు, నేనే వెళ్ళి ఇంత పెద్ద స్వరూపం చేశాను.
మరి ఇప్పుడు ఏం చేయను? మరి మీరే చిన్న స్వరూపాన్ని జీరో చేయండి. చిన్నదాన్ని పెద్ద చేశారు కదా, ఇప్పుడు ఆ పెద్దదాన్ని చిన్న చేయండి. వెళ్ళండి, క్షమించమని అడగండి, పశ్చాత్తాపం చెందండి. మీ అత్తగారిని, ముసలత్తగారిని, పెద్దావిడిని అందరినీ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకో. సరే, మీరు నాకు శక్తినివ్వండి, ఆశీర్వదించండి. తప్పకుండా తప్పకుండా. నేను ధైర్యం చాలకపోతే నన్ను గుర్తు చేసుకో. నిరుమా చెప్పింది, నేను నాకు అహంకారానికి పక్కన పడేస్తాను, అంతే. ఏమంటావు? అహంకారాన్ని తీసి పక్కన పడేస్తాను. నాకు తమ్ముడున్నాడు. వాడు చాలా చిన్న తమ్ముడు. వాడిప్పుడు జాబ్ వదిలేశాడు. 8-9 నెలల నుండి పని చేయట్లేదు. మా అమ్మ వాడిని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది, నువ్వు ఏదైనా చెయ్యి అని. కానీ వాడు మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఆ అమ్మ మాటలకు వాడు విసిగిపోయి ఉన్నాడు. ఒక్కోసారి ఎంత టెన్షన్ పడతాడంటే అక్కడ ఉండడం కూడా వాడికి కష్టమైపోతోంది. అలాంటి స్థితిలో నేనేం చేయను? అమ్మ మీరు చెప్పింది వింటుందా? ఇద్దరి మాట వినదు. ఎంత టెన్షన్ అవుతుందంటే వాతావరణం, ఇక ఇద్దరికీ ఫిజికల్ హెల్త్లో కూడా ప్రభావం కనిపిస్తుంది. మీ మాట మాత్రం ఎవరు వినకపోతే ఏం చేస్తారు? అలాంటప్పుడు నేనేం చేయను? చూస్తూ ఉండనా? ఏం చేయడానికి లేదా? ఇంకా చూడు, ఏమీ లేదు, న్యూట్రల్గా ఉండు. ఒకరు చెప్తే ఇంకో చెడుతుంది, టెన్షన్ ఇంకా పెరుగుతుంది. మీరు సాల్వ్ చేయగలిగితే మీ చేతుల్లో లేని దానికి మీరు మరింత పాడు చేస్తారు. మీరు అరుస్తారు, అమ్మ కూడా అరుస్తుంది, ఆ అమ్మ ఇంకా అరుస్తుంది. తమ్ముడికి చెప్తే తమ్ముడు ఇంకా అరుస్తాడు. ఇక అమ్మ తమ్ముడు మధ్య మీరు కూడా చేరారు. ఇంకా గొడవ ముగ్గురు కలిసి చేస్తున్నారు. గొడవ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. ఆ ఇద్దరిలో ఎవరికైనా ఒకరు వింటే గనక సరే అలాగే చేయొచ్చు. అలా చేస్తే నా దగ్గర తీసుకునిరా. ఇంకా మా అమ్మకి నాకు కూడా మధ్యలో ఇలాగే ఉంటుంది ప్రాబ్లము. అమ్మకి తన మాటే కరెక్టే అనుకుంటుంది, నా మాట వినదు. ఒక్కోసారి ఇంట్లో ఏమవుతుందంటే ఆమె పని చేయనీయదు. ఇంట్లో ఆమె కూడా జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తాను. మరి ఆమెకు ఓవర్లోడ్ అవుతుంది. ఇంట్లో పనులు, ఆఫీస్లో పనులు అన్నీ చూసుకోవడం అంటే అప్పుడు నేను అనుకుంటాను కొంచెం ఏదైనా చెయ్యాలి అని. ఆమెకి అసలు నా వైపు నుంచి ఏమీ ఇష్టం కాదు. ఆమె అనుకుంటుంది అంతా ఆమె చేసుకోవాలి అని. దాంతో ఆమెకి ఫిజికల్ హెల్ప్ కూడా. కానీ ఆమె వద్దనే మీరు చెయ్యండి, ఆమె నా పని నేను చేస్తాను, కానీ ఎన్నోసార్లు ఎలాగోలాగా చేస్తాను. కానీ ఆమె అంటుంది నీకు పని చేత కాదు, నువ్వు సరిగ్గా చేయవు, వెళ్ళి కూర్చో, సైడ్లో ఉండు అని. బాగా చెయ్యి, మరి సరిగ్గా చెయ్యి. సరిగ్గానే చేస్తాను, కానీ మొత్తం మనసు పెట్టి చేస్తా. నిరుమా ఆమెకి ఎలా అంటే ఆమె నాకంటే బాగా చేస్తుంది అని, ఇంకా బాగా త్వరగా చేస్తుందని. కానీ మరో పని చెయ్యి, ఆమె చేస్తున్నదే వద్దు, ఇంకో పని తీసుకుని ఏదైనా చెయ్యి. ఆమెకి దానివల్ల ఇప్పుడు అలాగే చేస్తున్నాను. ఏది చెప్పిందో అదే చేస్తున్నాను, ఇంకోటి చేయట్లేదు. ఆమె ఏది చెప్తే ఆ పని చేస్తున్నాను. నాకు అలా అనిపిస్తుంది ఆమెకు సాయం చేయాలి అని. కానీ ఆమె అలా కాదు, దాన్ని తిట్టడం వల్ల ఆమె ఎంత చెప్తే అదే చెయ్యి. ఏదో ఒక విధంగా ఇంట్లో శాంతి ఉండాలి. శాంతి లేకుంటే అశాంతి తక్కువ ఉండాలి. కానీ ఇలా అని తన వైపు నుండి ప్రయత్నించు. ఇక తమ్ముడికి చెప్తే వీలైనంత దొరుకుతుంది కదా, కంగారు పడకు, అమ్మ చింతించకు, అమ్మ చెప్తుంది, నేను చేస్తున్నాను కదా, నువ్వు చేస్తున్నావు కదా, దొరుకుతుంది, తొందరపడకు. నేను నా ప్రయత్నం నేను పూర్తి చేస్తూనే ఉంటాను. లేదు అంతే, ఇంత చాలు, ఇంకేమీ చేయాల్సిన పనే లేదు, మీరు ఇంకెవరికి సలహా ఇవ్వాల్సిన పని లేదు, ఇద్దరి మధ్య వెళ్ళొద్దు.